పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 2000. ఇక్కడ వచ్చి కూడా 30 ఏళ్ళు దాటింది, ఇక్కడే ఉన్నాం. ఈ రోడ్డు గీడు అంతా మేమే చేసుకున్నాం. ఇంతవరకు ఎవరు రోడ్ వేస్తారో నాకు అని అప్పటి నుండి ఇట్లే ఉన్నాం. ఏమన్నా ఊళ్ళో భూమి ఉన్నదా? భూమి లేదు, ఉండే కానీ అమ్ముకున్నావు. అమ్ముకొని ఇల్లు కట్టుకున్నావు అంతే. చలికి వానకు నీ అన్నదమ్ములు ఉన్నారా ఊళ్ళో? అన్నదమ్ములు ఒక్కడు ఉండే, ఇక్కడ హైదరాబాద్ ఉండే, చనిపోయింది ఆయన కొడుకులు ఉన్నాడు అక్కడ. మరి ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చి రాష్ట్రంలో ఏడాది అవుతుంది, ఎట్లున్నది మరి ఏడాది పాలన? ఏడాది పాలన అంటే ఇంక అదే చేస్తాను, ఇంకేం చేయలేదు. ఇదే చేస్తా అంటుంటాడు ఆయన. అదే పింఛను వస్తుంది. అప్పుడు మాకు జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే చూడు, అప్పటి నుండి ఇక్కడ గుడిసెలమై వాడ 3 మాటలు వాడగొడితే కూడా మేము అట్లనే 1 by 1 కట్టిస్తాం, ఇది కట్టిస్తుంటే మేము వినలేదు. మాకు ఇక్కడే ఉండవు, ఇక్కడనే ఏండ్ అయిపోయింది. మాకు పట్టాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు పడగొట్టి దగ్గర పడితే ఎవరు వాడగొట్టారు, మేము వినేటట్టు లేదు. రేవంత్ రెడ్డి వాడగొడతా అంటే జనం అంటారు కానీ పెద్ద మంచి వీధి కూడా వస్తే మీద పోని ఇక్కడికి వచ్చి పడగొడితే మేము ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నాం. వినేది లేదు. ఉపాసం ఉన్నాం, కష్టపడ్డాం. గుళ్ళు గుట్టలు ఈ రోడ్డు గీడు కష్టపడి వేసుకున్నాం. కట్టెల మీద కట్టెలు వాచి వైర్ చేసుకొని ఎదిగించుకొని కరువు కారం చూసినాం. ఇప్పుడు బలకొడతామంటే ఎవరు వింటాడు? వినం. ఏడాది పాలన అంటే ఇది రాజకీయం. పెన్షన్ ఎంత ఇస్తున్నాడు? చెప్పి అందరికి వస్తే నాకు వస్తుంది. నాకు ఒక్కరికి అంటే ఇస్తాడా? కానీ ఇవ్వాలి కదా ఊళ్ళల్లో. ఇప్పుడు నువ్వు చాలా మంది ముఖ్యమంత్రులు ఇప్పుడు కూడా వేస్తా అంటున్నాడు, ఇస్తాడని అంటున్నాడు. మాట ఇచ్చి మాట తప్పితే ఏమంటారు? ఇది ఇంకా వాళ్ళు రాజకీయం వాళ్ళు ఇక వాళ్ళ పొట్టకింద వాళ్ళు దొబ్బుకుంటారు. ఏవో ఈయన వచ్చినా ఇంకోవాడు వచ్చినా 7 ఏళ్ళ ఖర్చు దొబ్బుకుంటారు. మన గరీబ్ వాళ్ళను ఏదో చెప్తారు అంతే. ఓట్ల కొరకు ఆ పొట్టకు చెప్తారు. గండం తప్పితే గుడి గంగమ్మ అంటారు. గండం తప్పినాక ఇక వాళ్ళు ఇక సంవత్సరం అవుతుంది. ఇంకా అక్కడ పడకూడదు, ఇక్కడ అన్ని పడకూడదు. ఈయన ఫిలింనగర్కి వస్తే తెలుస్తుంది. అంతే. ముఖ్యమంత్రి ఎందుకు? మేము ఏడగోళ్ళు మేము మాకు తెలుసు. కరువు కాలం చూసి ఏళ్ళు ఉంటాయి. ఈ రాజకీయాలు వస్తాయిపోతాయి. ఎన్నో రాజకీయాలు వస్తున్నాయి. ఏం మాపలేదు. గ్యాస్ అదే ఇంకా ఎప్పటిలాగానే ఇస్తుండరు. అదే రేట్లు, అదే కథ. మరి గ్యాస్ పేరు మీద బుక్ ఉన్న వాళ్ళు బుక్ చేస్తేనే వస్తుంది, లేకుండా రాదు. మరి మనమరాలు 2500 స్కూటీ ఇస్తాడు ముఖ్యమంత్రి, ఇచ్చాడా? నా కూటీలు నేను ఆయన కూటీలు నా బతికలేను. కాళ్ళు నడక సైకిల్ మీద దందా చేసుకున్నా. ఇక్కడే మనమరాళ్ళకి ఇస్తామన్నాడు. మనమరాళ్ళకి చెప్పిండు, ముసలోళ్ళకు వేస్తాలు అందరికి చెప్పిండు. ఇంకా ఇచ్చడానికి ఇచ్చిండు. 150 మంచి బండ్లు. అవైనా కానీ యాక్సిడెంట్లు, చనిపోవడం, దినము చేస్తాను. నేను మన కింద పడే దెబ్బలు చేత కాదు. ఇక్కడ తిని ఇల్లు చూపెట్టుకొని ఉంటాడు. ఎవరు ఆయన కానీ ఇంకో ఎవరు వచ్చినా ఒప్పుకునేది లేదు. మొత్తం